బాహ్యాకర్షణలో ఉన్నవాడికి అంతరంగంలో ఒక పిలుపు వినబడదు. ఈ బాహ్యంలో ఉన్న ఇంకా ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అనే బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చుకునేవారు సాత్వికంలో ఉన్నట్టే. సాత్విక గుణమే నిన్ను సత్యాన్ని దగ్గర చేస్తుంది. బాహ్య తృప్తి సరిపోదు ఇలాంటి వాళ్ళకి. ఈ అంతరంగంలోకి వెళ్ళాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే చూడండి, ఎంత చెప్తున్నా కొందరు వినకపోవడానికి కారణం, ఒక్కసారి చెప్పినంత మాత్రాన ఆ ధ్యానంలోకి వచ్చేయడం చాలా తేడా ఉంటుంది వాళ్ళ గుణాలను బట్టి. నిజంగా బాహ్యంలోనే అంత తృప్తి ఉంటే, అంతర్ ప్రపంచమే లేకపోతే, ఆత్మానందమే లేకపోతే, మరి మనుషులు ఇంతటి యోగులు వీళ్ళంతా అంతర్ముఖం ఎందుకయ్యారు? ఒక్కసారి ఆలోచిస్తే, ఒక కోటీశ్వరుని చూసి వాడు ఎలాగయ్యాడు అని ఆలోచిస్తున్నాం. కానీ ఒక యోగిని చూసి వీళ్ళు ఇన్ని ఆకర్షణలు వదిలి ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా బాహ్య సుఖాలు, బాహ్య సంతోషాలే కాకుండా అంతర్ముఖంగా ఇంకా రెట్టింపు ఆనందాలు ఉన్నాయి అని గ్రహించగలిగే శక్తి సత్వగుణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందుకే అంతరంగ దృష్టి ఎప్పుడు వస్తుంది అంటే, మనకి భగవంతుడట అర్హత ఉన్న వాళ్ళకి కష్టాలు ఇచ్చి తన వైపు తిప్పుకుంటాడట. అంటే ఆత్మ వైపుకి తిప్పుకుంటాడు. వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు, సేవా మార్గంలో ఉన్నారు, ఎవ్వరికీ హాని చెయ్యరు, ఒక్క పాడు పని కూడా చెయ్యరు, అందరి హితవు కోరతారు. మరి అలాంటి వాళ్ళకి తెలియక దారి ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న కష్టం ఇస్తారు. కొంతమందికి అసంతృప్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఇన్ని సంపాదిస్తున్నాను, ఇంతమందిని సుఖపెడుతున్నాను, నాలో ఈ అసంతృప్తి ఏంటి అని వెతుకు ఉంటుంది. ఆ వెతుకులాట్లోనే సద్గురువులు దొరుకుతారు. అది భగవంతుడు కృపేనండి. అందుకే శంకరాచార్యులు భగవంతుడి కృప, గురు కృప ఉండాలి ప్రతి వాళ్ళ మీద. అలాంటి వాళ్ళే ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఎదగగలరు అని చెప్పడానికి కారణం.